సో ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని, సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే, సంక్రాంతి అంటే రైతుల పండగ, మహిళల పండగ. జగనన్న సుపరిపాలనలో ఈరోజు రైతులు, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి చాలా సంబరంగా ఈ సంక్రాంతిని మేము జరుపుకుంటున్నాం. అండ్ 2024 ఎలక్షన్ ఇయర్. సో ఈ భోగి రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెత్త పార్టీలైన తెలుగుదేశం, జనసేన వాళ్ళతో కలిసి వచ్చే వాళ్ళని, అలాగే ఆ నాయకుల చెత్త ఆలోచనల్ని, చెత్త ఆరోపణలని, వాళ్ళ చెత్త మేనిఫెస్టోని కూడా ఈ మంటల్లో తగలబెట్టేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సంక్రాంతి అంటే హైదరాబాద్ నుంచి అందరూ చుట్టాలిళ్ళకి వచ్చినట్టుగా ఈ హైదరాబాద్ నుంచి ఈరోజు ఆంధ్రాకి వచ్చి వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎలా అయితే పండుగ అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారో, వీళ్ళు కూడా 2024 ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోయే వాళ్ళే. కాబట్టి వీళ్ళ ఆలోచనల్ని, వీళ్ళ మేనిఫెస్టోని, వీళ్ళ ప్రజల మీద లేని అభిమానంతో మిమ్మల్ని ఇక్కడ మోసం చేయడానికి వచ్చే వాళ్ళని ఈ మంటల్లో తగలబట్టి తరిమేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మన రాష్ట్రం మరింత అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూ మనం ఇలాగే సంతోషంగా, సంక్షేమంతో, అభివృద్ధితో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి భోగి అయిపోతున్నారు అన్నారు, దాని మీద అదే చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి పండక్కి అందరూ ఊర్లోకి వెళ్తారంట. అదే విధంగా వీళ్ళు కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్ హైదరాబాద్ నుంచి వచ్చి భోగేశారు. రేపైతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు. వీళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళు కానీ ఎప్పుడైనా ఇక్కడ ఉండి ప్రజల గురించి ఆలోచించి మంచి చేయాలన్న ఆలోచన ఉందా అన్న ఒక్క విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తేనే చాలు. ఒక్కరు కూడా తెలుగుదేశానికి, జనసేనకి ఓటేయరు. థ్యాంక్ యూ.